కాజీపేటలో తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. మొదటి రోజు సభలో మాజీ మంత్రి దామోదర్ రెడ్డితో పాటు మరొక సభ్యుడికి సంతాప తీర్మానం ఉంటుంది. ఆ తర్వాత ప్రభుత్వం సభలో బిల్లులను ప్రవేశపెట్టనుంది. అనంతరం స్పీకర్ అధ్యక్షతన బిజినెస్ అడ్వైజరీ కమిటీ సమావేశం జరుగుతుంది. సమావేశంలో పనిదినాలు, సభలో చర్చించే అంశాలపై నిర్ణయం తీసుకుంటారు. ప్రతిపక్ష నేత కేసీఆర్ కేవలం అటెండెన్స్ కోసం కాకుండా అసెంబ్లీలో జరిగే చర్చల్లో పాల్గొనాలని కోరారు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్. ప్రజా సమస్యలపై ప్రభుత్వానికి సలహాలు, సూచనలు ఇవ్వాలని కోరారు. హరీష్, కేటీఆర్ మధ్య పెరుగుతున్న గొడవలతోనే కేసీఆర్ అసెంబ్లీకి వస్తున్నారని, అసెంబ్లీకి రాజకీయానికి వేదికగా మార్చుకోవద్దని కోరారు ఆది శ్రీనివాస్. మళ్లీ వెళ్లిపోవడం, మాయం కావడం కాకుండా అసెంబ్లీ జరిగినన్ని రోజులు వారు ఎమ్మెల్యేగా ప్రతిపక్ష నాయకుడు అయినటువంటి మాజీ ముఖ్యమంత్రి హోదాలో వారు ఉండాలి, సూచనలు సలహాలు ఇవ్వాలని చెప్పని ఈ సందర్భంగా మా వైపు నుంచి కోరుతూ, ఈ అసెంబ్లీని మామ అల్లుడు కొడుకులాగా రాజకీయం కోసం మార్చుకోకుండా, లేదంటే అసెంబ్లీలో నేను రాకపోతే ఇద్దరి మధ్యలో ఉన్న గొడవలు పెరిగిపోతున్నాయి, మా పార్టీ ప్రతిష్ట తగ్గిపోతుందని చెప్పనే భావనతో వస్తున్నటువంటి మాటను కూడా ప్రజలు చర్చించుకున్న సందర్భంలో ఈరోజు తెగ అడావుడి చేస్తున్నటువంటి వారికి, అంటే ఒకవేళ ఈరోజు వారు వస్తువుని చెప్పండి బీఆర్ఎస్ నాయకులు కారెక్కిండు, బయలుదేరిండు, వస్తుండు అనేటువంటి మాట అంటే, ఈ రెండేళ్లలో మీరు అసెంబ్లీలో ప్రజా సమస్యలు లేవనెత్తడంలో విఫలమైతే వారు బయలుదేరినని చెప్పని మీరు చెప్పదలుచుకున్నారా? ఇవన్నీ కూడా ప్రజలు చర్చించుకుంటున్నటువంటి సందర్భం. ఈరోజు ఇందిరమ్మ రాజ్యం నడుస్తుంది, ప్రజాపాలన నడుస్తుంది. ప్రజలకు ఉపయోగపడేటువంటి, ప్రజలకు సంబంధించినటువంటి మేలైనటువంటి కార్యక్రమాలు అమలు చేసుకుంటూ ముందుకు పోతున్న సందర్భంలో వచ్చినటువంటి ఈ అసెంబ్లీలో, ఈ అసెంబ్లీ సమావేశాల్లో మీ సూచనలు, సలహాలు ఇచ్చి రాష్ట్ర సమగ్ర అభివృద్ధికి సహకారం అందిస్తారని చెప్పండి. రాజకీయం కోసం వాడుకోకుండా ఉండాలని చెప్పి మా వైపు నుంచి మేము తెలియజేస్తా ఉన్నాం. అటెండెన్స్ కోసం వచ్చి మళ్ళీ వెళ్ళిపోవడం, మాయం కావడం కాకుండా అసెంబ్లీ జరిగినన్ని రోజులు వారు ఎమ్మెల్యేగా ప్రతిపక్ష నాయకుడు అయినటువంటి మాజీ ముఖ్యమంత్రి హోదాలో వారు ఉండాలి, సూచనలు సలహాలు ఇవ్వాలని చెప్పని ఈ సందర్భంగా మా వైపు నుంచి కోరుతూ, ఈ అసెంబ్లీని మామ అల్లుడు కొడుకులాగా రాజకీయం కోసం మార్చుకోకుండా, లేదంటే అసెంబ్లీలో నేను రాకపోతే ఇద్దరి మధ్యలో ఉన్న గొడవలు పెరిగిపోతున్నాయి, మా పార్టీ ప్రతిష్ట తగ్గిపోతుందని చెప్పనే భావనతో వస్తున్నటువంటి మాటను కూడా ప్రజలు చర్చించుకున్న సందర్భంలో ఈరోజు తెగ అడావుడి చేస్తున్నటువంటి వారికి, అంటే ఒకవేళ ఈరోజు వారు వస్తువుని చెప్పండి బీఆర్ఎస్ నాయకులు కారెక్కిండు, బయలుదేరిండు, వస్తుండు అనేటువంటి మాట అంటే, ఈ రెండేళ్లలో మీరు అసెంబ్లీలో ప్రజా సమస్యలు లేవనెత్తడంలో విఫలమైతే వారు బయలుదేరినని చెప్పని మీరు చెప్పదలుచుకున్నారా? ఇవన్నీ కూడా ప్రజలు చర్చించుకుంటున్నటువంటి సందర్భం. ఈరోజు ఇందిరమ్మ రాజ్యం నడుస్తుంది, ప్రజాపాలన నడుస్తుంది.